ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. కాలము స్వభావము అనేటటువంటివి కారణాలు అయి ఉండొచ్చును అన్నాడు. కానీ ఆ రెండు కారణములు కావు, మాయే కారణము అనేటువంటి చెప్తున్నారు. జగత్తుకి కారణం ఏమిటి అని చెప్తున్నారు. మూల కారణత ఏతేషాం నయుక్తా జనిమత్వతః దేవస్య మహిమాయోసో మాయాఖ్యస్తస్య యుజ్యతే. ఏతేషాం కాలము స్వభావము అనువానికి జనిమత్వతః పుట్టుక కలిగి ఉండడం వలన మూల కారణత అన్నింటికీ మూలమైనటువంటి కారణత్వము నయుక్త తగినటువంటిది కాదు. జగత్తు దేని నుండి, కాలం నుండి పుడుతున్నదా? స్వభావం నుంచి పుడుతున్నదా? కాదండి. ఎందుకంటే కాలానికి స్వభావానికి పుట్టడం నశించడం అనే గుణాలు ఉన్నాయి కాబట్టి పుట్టడం నశించడం అనేటువంటి గుణాలు ఉన్నటువంటివి సర్వానికి కారణం అవడం అన్నటువంటి సాధ్యం కాదు. కాబట్టి ఆ రెండూ కారణం కాదండి. ఏది దేవస్య మహిమ పరమాత్మ శక్తియో అసౌ ఈ మాయాఖ్య మాయా అనబడేది తస్య మూల కారణత్వమునకు యుజ్యతే తగియున్నది. మాయ జగత్తుకి మూల కారణం. మాయ వల్లనే జగత్తు నడుస్తున్నది, ఏర్పడుతున్నది, నడుస్తున్నది, నశిస్తున్నది. ఈ మాయ అనేటువంటిదే జగత్కారణము అని భగవత్పాదుల వారు ప్రతిపాదన. అద్వైత వేదాంతంలో భగవత్పాదుల వారు చూపించినటువంటి అత్యద్భుతమైనటువంటి దారి ఇది. కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నప్పటికీ మహాత్ములు వాళ్ళు పుట్టి ఎక్కువ కాలం బ్రతకక్కర్లేదు. చదువుకుంటే వచ్చేవి కావు చదువులు. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా అని ఆ పరమాత్మ యొక్క కటాక్షం చేతను ఎప్పుడు ఎవరికి ఎటువంటి మాహాత్మ్యం కలుగుతుందో చెప్పలేం. శంకర సాక్షాత్ శంకర అంటారు కాబట్టి శంకరాచార్యుల వారు సాక్షాత్తు ఈశ్వరుడే కాబట్టి ఆయన జగత్తుకి కారణం మాయా అని చెప్పాడంటే అది వేదాంత శాస్త్రంలో ఒక మైలురాయిగా నిలబడ్డారు. కాలానికి స్వభావానికి మూల కారణత్వం చెప్పటం కుదరదు. ఎందుకంటే కాలము స్వభావము రెండు పుట్టుక కలిగినటువంటివి. పుట్టేది నశిస్తుంది కాబట్టి అది మూల కారణం కాదు. మరి ఏదంటే పరమాత్మ శక్తియే మూల కారణం, దానిని మాయా అంటారు. ఆ మాయే మూల కారణం అన్నారు. మాయ వలనే జగత్తు ఏర్పడుతున్నది. ఈ జగత్ అనేటువంటి భ్రాంతి కారణం ఏమిటంటే మాయ. ఓం స్వభావమేకేకవయో వదంతి కాలం తథాన్యే పరిముఖ్యమానాః దేవస్య ఏష మహిమాతు లోకే ఏనేదం భ్రామ్యతే బ్రహ్మచక్రం అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు. కొంతమంది స్వభావాన్ని జగత్కారణం అంటారు, కొందరు కాలాన్ని జగత్కారణం అంటారు. అయితే సృష్టి చక్రాన్ని త్రిపుచు ఉన్నటువంటిది పరమాత్మ మహిమ, అదే మాయా అనే శృతి. తన్మహిమ్నావృతం సర్వం కాలంచకలయత్యసౌ భూత భవ్యాది రూపేణ భిన్నోసౌ జాయతే తతః. అయితే కాలం స్వభావం అనేవి లేవా? ఉన్నాయండి. మాయ వలన జగత్తు ఏర్పడ్డ తర్వాత కాలము స్వభావము మొదలైనటువంటివి ఏర్పడుతున్నాయి. ముందు జగత్తు ఎలా ఏర్పడుతున్నది అంటే మాయ వల్ల ఏర్పడుతున్నది.
తత్మహిమ్నా ఆ మహిమ అయినటువంటి మాయ చేతను సర్వం సమస్త జగత్తు ఆవృతం ఆవరింపబడినది. ఏమండి, ఈ జగత్తంతా కూడా ఆ మాయ చేత ఆవరించబడ్డాదండి. అసౌ ఈ మాయ కాలంచ కాలాన్ని కూడా భూత భవ్యాది రూపేణ భూత భవిష్యత్ వర్తమాన రూపమున కలయతి నడిపిస్తున్నది. మాయ వల్లనే కాలం నడుస్తున్నది. 50 ఏళ్ల క్రితం మనమేమిటి, ఇవాళ మనమేమిటి, ఓ 100 ఏళ్ల క్రితం జరిగినటువంటిది ఏమిటి, ఇవాళ జరుగుతూ ఉన్నటువంటిది ఏమిటి, ఎవళ్ళని చెప్పగలం? ఈ కాలాన్ని భౌతకాలాన్ని నడిపిస్తూ ఉన్నది పరమాత్మే, అంటే మాయే. భవిష్యత్ కాలాన్ని నడిపించేది మాయే, వర్తమానాన్ని నడిపిస్తూ ఉన్నటువంటిది మాయే. తతః అనంతరము అసౌ ఈ మాయ భిన్న జాయతే అనేక భేదాల్ని పొందుతున్నది. ఈ మాయ చాలా రకాలైనటువంటి భేదాల్ని పొందుతున్నది. ఆ పరమాత్మ మహిమ అయినటువంటి మాయ వలననే జగత్తంతా నిండున్నది. ఆ మాయ కాలాన్ని భూత భవిష్యత్ వర్తమాన రూపములుగా నడిపిస్తున్నది. తరువాత ఆ మాయ అనేకమైనటువంటి భేదాల్ని పొందుతున్నది. ఏనావృతం నిత్యమిదం సర్వజ్ఞం కాలకాలో అనేటువంటి శృతి ప్రకారము ఈ మాయ జగత్తును ఆవరించినటువంటి నిత్యశక్తి. సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మని మాయయే కాలాన్ని నడిపిస్తున్నది. పరమాత్మకి సంబంధించినటువంటి మాయే ఈ కాలాన్ని నడిపిస్తున్నది. మాయ దాటరానిది అని, దాని వలననే సమస్తం జరుగుతున్నదని తెలియాలి. మాయ వల్లే అంతా జరుగుతున్నది. మాయే ఈ అన్ని వ్యవహారాలకి కూడా కారణం. జలాగ్నియాది సముత్పత్తో స్వభావ సహజాయతే యదృచ్ఛా పంచభూతాని ప్రధానంచ ఇది మాయికం. ఈ మాయ వల్ల జరిగేటువంటిది ఏమిటి అన్నది చెప్తున్నారు. ఈ జగత్తులో జరుగుతున్నదంతా మాయేనండి. అంతా మాయని తెలిసినప్పటికీ మనం ఇదంతా నిజమని రోజు కొట్టుగా చూస్తున్నాం. తల్లి పిల్లల మధ్యని, తండ్రి పిల్లల మధ్యని, అన్నదమ్ముల మధ్యని, భార్యాభర్తల మధ్యని, సర్వ బంధువులు స్నేహితుల మధ్యని భేదభావాలు ఇలా విపరీతంగా ఉంటున్నాయి. ఎందుకండి ఈ భేదభావాలు ఇలా ఉంటున్నాయి? ఇదంతా నిజం అనుకుంటున్నాం. ఏ క్షణం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మనకు ఆ విషయం తెలుసు. ఇలా మాట్లాడుతున్నాం కానీ ఈ క్షణంలో మరో క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయినా మనం భ్రాంతిలో ఉంటాం. ఏమండి, జల అగ్నియాది, జల అంటే నీళ్లు, అగ్ని మొదలైనటువంటివి, జలము అంటే నీళ్లు, అగ్ని మొదలైనటువంటివి సముత్పత్తో పుట్టుటయందు. మరి అవన్నీ ఎలా పుడుతున్నాయండి? పంచభూతాలు ఎలా పుడుతున్నాయి? మీరు చెప్పినట్టుగా మాయా 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 అవి ఎలా పుడుతున్నాయి? అవి పుట్టడానికి కారణం ఏమిటి? స్వభావము అనేది సహజాయతే, వాటితో పాటు పుడుతున్నది. వాటితో పాటు పుడుతున్నదండి. మాయా మొదలైనటువంటి వాటితో పుడుతున్నది. ఎదురుచ్ఛ అనేటువంటిది పంచభూతాన్ని, 5 భూతాలైనటువంటి పృథివీ తేజో వాయురాకాశాలు, వాటి తన్మాత్రలు, ప్రధానం అనబడేటువంటి మహత్వం కూడా మాయికం, మాయ వలన కలిగినటువంటివి. ఇవన్నీ మాయ వలనే కలుగుతున్నాయి. ఏమండి, మాయ లేకపోతే ఇవేమీ లేవు. పంచభూతాలు లేవు, తన్మాత్రలు లేవు, స్వభావం లేదు, ఎదురుచ్ఛ లేదు, ఏదీ లేదు. మాయ వలనే కలుగుతున్నాయి. పంచభూతాలు భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం వీటితో పాటే స్వభావం పుడుతున్నది, ఎదురుచ్ఛ పుడుతున్నది. పంచభూతాలు వాటి తన్మాత్రలు ప్రధానం,
అనబడేటువంటివి మాయ నుండి పుట్టినటువంటివే. ఇన్ని రకాలైనటువంటి వివాదాలు మనం సృష్టించుకున్నా ముందొక్క విషయం తెలుసుకోవాలండి. జగత్ అనేటువంటి దాన్ని యథార్థం అనుకుంటున్నావా, జగత్ అనేటువంటిది మిథ్య అనుకుంటున్నావా? ఒకవేళ జగత్తు యథార్థం అండి అంటే ఇది నశించకుండా ఉండాలి. కానీ ఈ జగత్తు నశించిపోతున్నది. వేదాల ప్రకారం కానీ, పురాణాల ప్రకారంగా కానీ, అనుభవం ప్రకారంగా కానీ జగత్తు శాశ్వతంగా ఉంటున్నదా? మనం ఎప్పుడో త్రేతాయుగంలో రామచంద్రుడు అయోధ్య నగరంలో ఉన్నాడు అన్నాం. అయోధ్య శిథిలం అయిపోయింది. అయోధ్యలో కాలాంతరంలో ఎవరో ఏవో కట్టుకున్నారు. కొన్నాళ్ళు అవి సాగాయి. ఇప్పుడు వాటి కోలద్రోసి మళ్ళీ రామ మందిరాలు కట్టుకున్నారు. మరో 100 ఏళ్ళు పోయిన తర్వాత వాళ్ళకి అయోధ్యలో రామ మందిరం ఉన్నదని తెలుసును, కానీ అయోధ్యలో ఇతర కట్టడాల కోసం తెలియదు కదా. 1000 సంవత్సరాల క్రితం వాళ్ళకి అయోధ్యలో మొన్నటి వరకు ఉన్న కట్టడాలు తెలియవు కదా. కాలం వల్ల అన్నీ మారిపోతున్నాయి. కాలం వల్ల అన్నీ ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఏది యథార్థంగా ఉండడం లేదు. జగత్తులో ఏది యథార్థం కాదు. మరి ఏది యథార్థం కానప్పుడు దేనికోసం వివాదం? శరీరం యథార్థం కాదు, జరిగేవి యథార్థములు కావు, ఇవేవి యథార్థములు కావు. దేనికోసం ఈ భ్రాంతి? కృష్ణుడైనా ఇది భ్రాంతినే చెప్పాడు, రాముడైనా ఇది భ్రాంతినే చెప్పాడు, శంకరాచార్యులైనా ఇది భ్రాంతినే చెప్పాడు, ఎవడైనా ఇది భ్రాంతినే చెప్తున్నాడు. ఒరే నాయన ఇది భ్రాంతిరా భ్రాంతిరా అంటున్నారు. మనం మాత్రం ఒప్పుకోం. కరెక్ట్. ప్రాక్టికల్ గా మాట్లాడడం దగ్గర చేశారు కదా. నేను పెర్మనెంట్. ఎవరు పెర్మనెంట్ సార్? ఏది పెర్మనెంట్ సార్? ఏమండి? గుణీయ సర్వ విద్య తేనేసితం కర్మ వివర్తతేహ పృథివ్యప్తేజో అనిల ఖాని చింత్య. ఏ పరమాత్మ మాయ సత్వరజస్తమో గుణాల్లో వ్యాపించి అన్నింటినీ తెలిసినటువంటిది, ఆ పరమేశ్వరుని చేత పరిపాలింపబడేటువంటిది కర్మగా మారి పంచభూతాత్మకంగా మారుతున్నది. మాయే సృష్టి కారణము. మాయకు పరమాత్మ ప్రభువు. ఆ మాయ యొక్క కర్మే ఈ పాంచభౌతికమైనటువంటి జగత్తు. ఈ పాంచభౌతికమైనటువంటి జగత్తంతా కూడా ఆ మాయ యొక్క కర్మ, ఆ మాయ చేస్తూ ఉన్నటువంటిది. మూల కారణతాస్యేవ మాయాయాః జన్యభావతః అవాంతరం కారణత్వం కాలాదీనాం భవత్విదో. ఏమండి, జగత్ ఎలా కలిగిందండి? మాయ వల్ల కలిగిందండి. అదేమిటండి, కాలం వల్ల కలగలేదా? కలగలేదండి. ఎందుకోసం? ఒక 100 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారండి? బ్రిటిష్ వాడు. ఇప్పుడు భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారండి? భారతీయులు. కాలం అనేటువంటిది మారింది. ఒక 100 సంవత్సరాల క్రితం సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం. ఇవాళ ఓ చిన్న పరిమితమైనటువంటి ప్రదేశానికి మాత్రమే పరిమితం. ఏది పర్మనెంట్ కాదు. మనం ఏమిటనుకుంటున్నాం? ఈ భౌతికమైనటువంటి విషయాల మీద కూడా మనకి పట్టు ఉండాలి, బాగా తెలియాలి అనుకుంటున్నాం. రమణ మహర్షి గారి దగ్గర కావ్యకంఠ గణపతి శాస్త్రి గారు కొంతకాలం సాధన చేశారు. ఆయన మహాత్ముడు, తపస్వి,
బాగా చదువుకున్నవాడు, వేదాంగాలు తెలిసినవాడు, కవి, అన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. రమణ మహర్షి కూడా నాయన అంటే నాన్నగారు అని మెచ్చుకునేటువంటి వాడు. అయినప్పటికీ ఆయన నా దేశాన్ని బాగు చేయాలి, నా సమాజాన్ని బాగు చేయాలి అనేటువంటి జగత్తు యొక్క భ్రాంతి ఉండడం చేతను ఆయన రమణ మహర్షి ఉపదేశించినటువంటి మార్గాన్ని పూర్తిగా పొందలేకపోయారు అంటారు. ఎందుకంటే ఈ జగత్తు ఎందు భ్రాంతి ఉండడం, ఆ భ్రాంతి పోవాలి, అది పోలేదు. ఎంత చదివినప్పటికీ భ్రాంతి పోవాలండి. ఏమీ చదవకపోయినా భ్రాంతి పోతే మనం విముక్తులమైపోతాం. అన్నీ చదివిన భ్రాంతి ఉంటే విముక్తులం కాం. జన్యభావత జగత్తును సృష్టించేటువంటి శక్తి కలిగి ఉండడం వల్ల మాయకు మూల కారణత అస్త్యేవ, మొట్టమొదటి కారణ ధర్మం ఉన్నదే. అసలు ఈ జగత్తు మూల కారణం ఏమిటండి? మాయా. అందులో అనుమానం లేదు. మరి కాలము స్వభావం వీటి సంగతి ఏమిటండి? కాలాదులైనటువంటి వాటికి అవాంతర కారణత్వం భవతు అంటే మధ్యలో కారణత్వం. ఎందుకు చెప్పారంటే ఇందాకలా నాకు లౌకిక విషయాల్ని వేదాంతంలో మాట్లాడటం ఇష్టం కాదు. కాకపోతే ఎందుకు చెప్పారంటే ఇప్పుడు ఏమండి, భారతదేశం ఎవరి చేత పరిపాలింపబడ్డాదండి? ప్రభువుల చేత పరిపాలించబడ్డాది. తరువాత చిన్న చిన్న రాజుల చేత పరిపాలించబడ్డాది. ఆ తరువాత విదేశీయుల చేత పరిపాలించబడ్డాది. ఎవరనుకోండి విదేశీయుల చేత మళ్ళీ ఇప్పుడు ప్రజాప్రభుత్వం పరిపాలిస్తుంది. కాలం అవాంతర కారణత్వం. దీన్ని యథార్థమైనటువంటి కారణం అనరు. ఎందుకంటే ఇవాళ ఉంది, రేపు ఎలా ఉంటుందో ఆవిడకే తెలియదు. అఖండమైనటువంటి భారతదేశం ఉండేది. భారతంలో గాంధార దేశం అంటే కాందహార్ అంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా భారతదేశంలో భాగంగా ఉండేది. ఇప్పుడు అది వేరే దేశంగా ఉన్నది. దాని పక్కన వేరేగా దేశం ఉన్నది, ఇటు పక్కన వేరే దేశం ఉన్నది. కాలం అనేటువంటిది కొంతకాలం ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ జగత్తుకి కారణం మాత్రం మాయ. జగత్తుకి కారణం ఏది? మాయ. అవాంతర కారణత్వం అంటే ఓ దేశం ఏర్పడము, ఓ ప్రభుత్వం ఏర్పడము, ఓ ప్రజలు పుట్టడము, ఓ ప్రజలు నశించడము. ఏదో కరువు వచ్చింది, ప్రజలు చచ్చిపోయారు. సునామీ వచ్చింది, ప్రజలు చచ్చిపోయారు. కోవిడ్ వచ్చింది, ప్రజలు చచ్చిపోయారు. అవి అవాంతర కారణాలు, అవి ప్రధానమైన కారణాలు కావు. అవాంతర కారణత్వం మరికొన్ని కార్యములకు కారణత్వ రూపమైనటువంటి మధ్యమ కారణత్వము కాలాదులకు భవతు కలుగుగాక. అన్నింటికీ మొట్టమొదటి కారణం ఏమిటి? మాయ. మాయ నుండి ఏర్పడినటువంటి కాలాదులు మరికొన్ని జగత్ విషయాలకి కారణాలు అవుతాయి. మరికొన్ని జగత్తుకి సంబంధించిన విషయాలకి అవి కారణాలు అవ్వచ్చు. ఆ కారణత్వం అనేటువంటిది అవాంతర ధర్మం, అది ప్రధాన ధర్మం కాదు. ఏమండి, నేపాల్లో సీతాదేవి పుట్టినటువంటి అక్కడ పుట్టింది అంటారు కొంతమంది. అది కొన్నేళ్ల క్రితం భారతదేశంలో ఉన్నది. అవాంతర కారణత్వం అవన్నీ కూడా అవాంతరమైనటువంటి మధ్యనొచ్చినటువంటి కారణాలు. ప్రధాన కారణం మాయా, అవాంతర కారణములు కాలము, స్వభావము మొదలైనటువంటిది. ఏవం ప్రధానం ద్వే పుణ్యే పాపే సత్వాదికాశ్రయ అష్టో ప్రకృతయో భూమి ముఖ్యాతైర్జాయతే వపు. ఈ శరీరం ఎలా కలుగుతున్నదండి? ఈ శరీరం ఎలా కలుగుతున్నదంటే అదేమిటండి, నేను మా అమ్మకి నాన్నకి కొడుకునండి, నాకు శరీరం కలిగిందండి. మీ అమ్మా నాన్నకి శరీరం ఎలా వచ్చింది? వాళ్ళమ్మా నాన్నకి శరీరం, అసలు శరీరం ఎలా వచ్చింది అంటే ఏకం ప్రధానం అనేటువంటిది ఒకటి,
దివే పుణ్యే పాపే పాపపుణ్యాలనేటువంటివి 2. సత్వాధికాశ్రయ సత్వరజస్తమో గుణాలనేటువంటివి 3. భూమి ముఖ్యా పృథివీ అప్తేజో వాయురాకాశాలనేటువంటి 5 పంచభూతాలు. మనోబుద్ధి అహంకార అనేటువంటి 3 ప్రధాన భూతాలు. మొత్తం 8 ప్రకృతయ 8 ప్రకృతులు. వాటి చేత బపుహు శరీరము జాయతే కలుగుతున్నారు. శరీరానికి ఏమిటండి? ప్రధానం ఉన్నది, పుణ్యపాపాలనే కర్మలు ఉన్నాయి, సత్వరజస్తమ గుణాలనేటువంటి 3 ఉన్నాయి, అలాగే పంచభూతాలు ఉన్నాయి, అలాగే మనోస్సు బుద్ధి అహంకారము అనేటువంటివి 3 మహాభూతాలు ఉన్నాయి. మొత్తం 8 ప్రకృతులు. ఈ అన్నింటి యొక్క కలయిక శరీరం. ఇవన్నీ కలిస్తే శరీరం. శరీరం అంటే డైరెక్ట్గా వస్తువు కాదు. తత్కర్మ కృత్వా వినివృత్య భూయ తత్వస్య తత్వేన సమేత్య యోగం ఏకేన ద్వాభ్యాం త్రిభిరష్టభిర్వా కాలేన చైవాత్మగుణైశ్చ సూక్ష్మైః. సృష్టిని అనేక కర్మ చేసి దానికి తానే ప్రభు అయినప్పటికీ కూడా దానితో సంబంధం లేని వాడిగా ఉంటాడు పరమాత్మ. తిరిగి జడాన్ని చైతన్యంతో కలిపి ఒకటే అయినటువంటి ప్రధానం, 2 అయినటువంటి పాపపుణ్య కర్మలు, 3 అయినటువంటి సత్వరజస్తమో గుణాలు, 8 అయినటువంటి పంచభూతాలు మనోబుద్ధి అహంకారాలు అనేటువంటి వాటితో కలిపి ఆత్మని, ఆ శరీరాన్ని తయారు చేస్తున్నారు. ఈ రకంగా తయారైనటువంటిది శరీరము. ఇవన్నీ కలిస్తే శరీరం అయింది. సృష్టిలో ప్రధానము అంటే హిరణ్య గర్భం, పాపపుణ్యాలు అంటే కర్మలు, సత్వరజస్తమో గుణాలు అందరికీ తెలుస్తున్న 3 స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా చెప్తాం. 8 ప్రకృతులు అంటే పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మహాభూతాన్యహంకార బుద్ధిరవ్యక్తమేవ చ, అహంకారము బుద్ధి అవ్యక్తము మహాభూతాలు అని చెప్పారు. అన్ని జడతత్వాలు. చైతన్య తత్వం పరమాత్మ. మాయ ద్వారా జడాలను చైతన్యంతో కలపడం వలన సృష్టి జరుగుతున్నది. ఇవన్నీ జడములు. ఒక్క చైతన్యం అనేటువంటిదే పరమాత్మ. ఆ పరమాత్మతో ఇది కలియటం వల్ల, ఇవన్నీ కలియటం వల్ల జగత్తు ఏర్పడుతున్నది. యో మాయి మాయావి సర్వేషావాది కాలత్రయాత్పర. కాలత్రయం కన్నా పరమైనటువంటి వాడు పరమాత్మ. మాయావి అంటే, మాయావి అంటే మాయ కలవాడు. మాయా 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 ఇది సిద్ధాంతంలో చాలా గొప్పది అని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు అనే చాలా మంది వేదాంతవేత్తలు చెప్పినటువంటి మాటల్ని ఉదాహరిస్తూ చెప్తారు. ఈ మాయా అనేటువంటి కనెక్టివిటీ లేనప్పుడు పరమాత్మకి జగత్తుకి సంబంధం చెప్పడం చాలా కష్టమైందట. ఆ తరువాత శంకరుల వారికి మాయా అనేటువంటి దాన్ని మాట్లాడారు అంటారు. సరే, ఇతరమైనటువంటి వాళ్ళు ఇలా కాదండి, అలాగండి, అలా కాదండి, ఇలాగండి అని ఏదో మాట్లాడతారంటే, ఇప్పుడు ఫ్యాషన్ ఏమిటి అయిపోయింది మనకి? ఎవరైనా ఏదైనా మాట్లాడితే కాదంటే మనం గొప్ప పండితులు, లేదా అనర్థ చేయంబునందు దుశ్శీలతను అర్థకల్పనము చేస్తే మనం గొప్ప పండితులు. నేను చాలా గొప్ప పండితుడిని మీరు గుర్తించాలంటే పనికిరాని అర్థాలన్నింటినీ ఓదానికోటి 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 లింకు పెట్టారు. రే జగత్తే మాయిరా, సత్వరజస్తమో గుణాలే మాయిరా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మాయేనరా. బ్రహ్మ అన్నవాడు మాయే, విష్ణువు అన్నవాడు మాయే, ఈశ్వరుడు అన్నవాడు మాయే. వీటన్నిటికీ పరమైనటువంటి వాడు పరమాత్మ. వాడికి పేరు లేదు, ఊరు లేదు. మా అన్ని తెలుసుకోరు ఆయన అని అంటే
ఏమంటే కాశీ వెళ్ళమంటారా, గయ వెళ్ళమంటారా, ప్రయాగ వెళ్ళమంటారా, ఉజ్జయిని వెళ్ళమంటారా అని అడుగుతున్నారు. మనం ఏం చెప్తాం? నువ్వు పరమాత్మని తెలుసుకోరాడైనా చెప్తున్నాం, ఆత్మని తెలుసుకోరాడైనా చెప్తున్నాం. వేదాంతం అంతా కూడా ఆత్మ 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 తెలుసుకోమంటుంది. నీకు రామాయణంలో రాముడంటే దశరథ మహారాజు గారి కొడుకు కాడు, విష్ణుమూర్తి అవతారం కాదు. ఎందుకోసం? పరమాత్మకి శత్రువులు లేరు, సంహరించడం ఏమిటి? మరేమిటండి? వేదాంత పరంగా మనం తెలుసుకోవాలి. మనం దేనికైనా అర్థం ఎలా తెలుసుకోవాలంటే తత్వార్థాన్ని తెలుసుకోవాలి. మనం తత్వార్థాన్ని తెలుసుకోవటం లేదు, భౌతిక అర్థాన్ని తెలుసుకుంటున్నాం. పండితులు అంటున్నాం, ఏం చేస్తాం అంటే మన రోజులు బాగులేనప్పుడు జ్ఞానులైనటువంటి వాళ్ళు కూడా అజ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు సామాన్యులకి యథార్థాలు ఎలా తెలుస్తాయి? యహా ఎవడు యో మాయావి సర్వేషాం ఆది, ఎవడు మాయావో, యహా ఎవడు మాయావి మాయతో కూడినటువంటి వాడో, సహా పరమాత్మయే సర్వేషాం అన్నింటికీ కూడా ఆది మొదటివాడు. ఈ జగత్తంతటికీ మొదటివాడు పరమాత్మ. ఏ ఉపనిషత్తు చదివినా పరమాత్మ 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 అని చెప్తుంది. తన నామరూపాభ్యాం వ్యాక్రియత అంటుంది. నామరూపాల చేతను వ్యాకరించబడ్డాది, కానీ మటుకి పరమాత్మ నామరూపాలు లేవు అంటున్నాం. ఎందుకు మనం మాట్లాడుకుంటున్నామో ఇవాళ తెలియటం లేదు. ఎంతసేపు నామరూపాలు నామరూపాలు నామరూపాలు. దేనికి నామరూపాలు? ఏమిటి చేసుకుంటాయి నామరూపాలు? మీకు ఉదాహరణ చెప్పాను. ఒక మొఘల్ సామ్రాజ్యం స్థాపించబడక ముందర అయోధ్యలో రాముడు కోవిళ్ళు ఉన్నాయో, రాముడు యొక్క మందిరాలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. కారణం ఏమిటి? మనం అప్పుడు లేవు. ఆ తరువాతను ఆ మందిరం ధ్వంసం చేయబడి అక్కడ నిర్మాణం జరిగింది అన్నాం. సుమారు మొఘల్ చక్రవర్తుల పరిపాలన, ఆంగ్లేయుల పరిపాలన కూడా పూర్తయ్యే వరకు, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా సుమారు 80 సంవత్సరాల కాలం. ఈ కాలం అంతా కూడా అక్కడ మసీదు ఉంది. ఇప్పుడు అక్కడ దేవాలయం కట్టాం. ఏమండి, ఎందుకు ఈ విషయం మీరు చెప్తున్నారండి అని అంటే, యథార్థానికి జగత్ అనేటువంటిది పరివర్తన చెందుతూ ఉంటుంది. ఇవాళ ఇంద్రప్రస్థపురం అని మనం అనాలి అంటున్నాం. కొన్నాళ్ళ క్రితం పాండవుల రాజధాని ఇంద్రప్రస్థపురం. పాండవులకి పూర్వం సూర్యవంశపు రాజులు ఉన్నప్పుడు అయోధ్య కొన్నాళ్ళ రాజధాని. భారతదేశానికి గొప్ప నగరాలు ఉన్నాయి. ఆ నగరాల్లో కొన్ని నగరాలు కాలగర్భంలో కలిసిపోయి ఈ జగత్తంతటికీ మొదటివాడు పరమాత్మే. ఏ నామరూపాలు కాదు, ఈ నామరూపాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ మొదటివి కావు, ఈ నామరూపాలన్నీ ఏర్పడ్డాయి. నాగరికత అంటే అమెరికన్ నాగరికత కాదు, బ్రిటిష్ నాగరికత కాదు. నాగరికత తత్వశాస్త్రము అంటే గ్రీకులు. ఇవాళేది? గ్రీకు తత్వశాస్త్రము, భారతీయ తత్వశాస్త్రము. రెండింటిలో ఏది పురాతనమైనటువంటిది అన్నటువంటి తులనాత్మక పరిశీలనలు చేశారు. కానీ అమెరికా తత్వ పరిశీలనము, భారతీయ తత్వ పరిశీలన జరగలే. భారతీయమైనటువంటి తత్వం చాలా ప్రాచీనమైంది. అలాగే గ్రీకు
తత్వం చాలా ప్రాచీనమైంది అన్నారు తత్వశాస్త్రవేత్తలు. ఇదంతా ఎంత ప్రాచీనమైనా పరమాత్మ కన్నా యువతల. పరమాత్మ మొదటివాడు. కాలత్రయాత్పర, భూత భవిష్యత్ వర్తమానాల కన్నా పరమైనటువంటి వాడు. విశ్వరూపం, విశ్వమే రూపమైనటువంటి వాడు. స్వచిత్తస్థం, మన యొక్క చిత్తంలోనే ఉన్నటువంటి వాడు. తమ్, ఆ పరమాత్మను ఉపాసించి ప్రసాదయేత్, అనుగ్రహాన్ని పొందండి. మీరు ఏమండి దేవాలయంలో ఈశ్వరుణ్ణి పూజించండి, విష్ణుమూర్తిని పూజించండి, కుమారస్వామిని పూజించండి, గణపతిని పూజించండి, అమ్మవారిని పూజించండి అని ఉపనిషత్తు చెప్పడం లేదు. ఉపనిషత్తు ఏం చెప్తున్నది? నీ లోపలే ఉన్నటువంటి పరమాత్మను ఉపాసించవయ్యా అంటున్నారు. ఎవరికి వాళ్ళకి లోపల పరమాత్మ ఉన్నప్పుడు, అందరూ పరమాత్మ స్వరూపులే అయినప్పుడు వివాదాలు ఎందుకండి? ఎవరి మీద వివాదం అండి? నువ్వు పరమాత్మ స్వరూపుడివి, నేను పరమాత్మ స్వరూపుడిని, నీకు నాకు మధ్యన వివాదం ఏమిటి? నీ దేహము అనిత్యమే, నా దేహము అనిత్యమే. ఏది నిత్యం? లోపల ఉండే ఆత్మ నిత్యం. నిత్యమైనటువంటి ఆత్మ అందరిలో ఉన్నారు, దాన్ని ఉపాసించండి. ఎవడు మాయతో కూడినటువంటి వాడో ఆ పరమాత్మ అన్నింటికీ మొదటివాడు. భూత భవిష్యత్ వర్తమానాలకు అతీతమైనటువంటి వాడు. విశ్వమే రూపంగా కలిగినటువంటి వాడు. తన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను ఉపాసించి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందాలి. మన లోపల ఉన్నటువంటి పరమాత్మని మనం ఉపాసించాలి, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. మనం ఏం చేస్తున్నాం? లోపల ఉన్నటువంటి పరమాత్మ కోసం అసలు ప్రయత్నమే చేయటం లేదు. మహాశివరాత్రి అయిందండి, దేవాలయానికి వెళ్ళానండి, అభిషేకం చేశానండి, అర్చన చేశానండి, తీర్థం తాగానండి. నీ లోపలే ఈశ్వరుడు ఉన్నాడు. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవసనాతన చేజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేది. నీ లోపలే ఉన్నటువంటి ఈశ్వరుడు నువ్వు పూజించడం లేదు. నీ లోపలే ఉన్నటువంటి ఈశ్వరుడు నువ్వు పక్కన పెట్టి దేవాలయంలో ఉన్నటువంటి ఈశ్వరుడిని చూస్తానని వెళ్తున్నావు. అరుణాచలంలో అగ్నిలింగం ఉన్నది, మరో చోట వాయులింగం ఉన్నది, మరో చోట ఆకాశలింగం ఉన్నది, మరో చోట పృథ్వీలింగం ఉన్నది. పాంచభౌతికమైనటువంటి లింగాలు చూస్తున్నాను అంటున్నాం. ఏదో గోకర్ణంలో ఆత్మలింగం ఉన్నది, కాశీలో తేజోమయమైనటువంటి లింగం ఉన్నది. ఎవరో సంస్కృతం అనేటువంటి వాళ్ళు కాశీ అనేటువంటి పదానికి ఇంకో అర్థం చెప్పారట. ఏం చేస్తాం? వాడి ప్రారంభం, మనం ఏం చేయలేం. కాసురు దేప్తవు, అసలు ఈశ్వరుడు అంటే కాంతి మాత్రమే. అసలు ఈశ్వరుడు అంటే రూపం కాదు, రూపం అసలు లేదు. మరి ఏమిటండి? చిహ్నం చెప్పాం, గుర్తు చెప్పాం, అంతే తప్పించి ఈశ్వరుడి కాళ్ళు చేతులు ముక్కు నోరు చెప్పలేదు. ముఖాలు కూడా సద్యోజాతం అన్నాం, అఘోరం అన్నాం, వామదేవం అన్నాం, అవన్నా ముఖాలు. మనం ముఖాలంటే ఇదే ఈస్టు, ఇది వెస్టు, ఇదిగో ఇలా ఉంటుంది ముక్కు, ఇలా కాళ్ళు, ఇలా చేతులు అని చెప్పలేదు. ఈశ్వరుడికి దేహం ఏమిటండి? బసికాంతో శివోజ్ఞేయ. బసి అంటే కాంతి అని అర్థం, దాన్ని తిరగేస్తే శివ అని అవుతుంది. ఏవో నామాలు పట్టుకోవడం. అందరి దేవతలకి నామరూపాలతో వ్యాకరణం చేసాం. ఆ వ్యాకరణం జరగకముందర అందరూ నామరూపాలు లేని వాళ్ళే. ఏ పరమాత్మకి నామరూపం లేదు, పరమాత్మ అనేటువంటి వాడికి నామరూపాలు లేవు. ఆదిస్స సంయోగ నిమిత్త హేతు పరస్త్రికాలాదకలోపి దృష్టం
తం విశ్వరూపం భవభూతమీడ్య దేహం స్వచిత్తస్యముపాస్య పూర్వం. అన్నింటికీ మొదటివాడు. ఈ ఎందుకు పట్టుకో ఇవాళ వివాదాలని మనం పడుతున్నామంటే మన అజ్ఞానం పెరుగుతున్నది అన్నమాట. మనం జనాన్ని జ్ఞానం వైపు నడిపించడం లేదా అజ్ఞానం వైపు నడిపిస్తున్నాం. ఏమండి అంటే నేను దైవభక్తి నింపుతున్నానండి. దైవభక్తి అంటే భగవంతుడు అనేవాడు వాడు బయట ఉంటే కదా నువ్వు వాడి భక్తి నింపడానికి. నీ లోపలే ఉన్నాడు. ఏమండి నీ లోపలే ఉన్నటువంటి పరమాత్మ నువ్వు వదిలేసి పరమాత్మ ఎక్కడున్నాడు 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 అంతటా ఉన్నాడు. ప్రహ్లాద చరిత్ర చదివితే అంతటా ఉన్నాడు. గజేంద్ర మోక్షం చదివితే అంతటా ఉన్నాడు. అంతటా ఉన్నాడు పరమాత్మ. పరమాత్మని వెతకడం ఎందుకండి? నామరూపాలతో పరమాత్మని చూడాలి అనుకుంటే నువ్వు ఇంకా 1వ తరగతిలో ఉన్నావు అన్నమాట. నువ్వు ఎప్పుడు జ్ఞానంలోకి వస్తావు? అన్నింటికీ మొదటివాడు పరమాత్మ. సంయోగానికి నిమిత్త కారణం. భూత భవిష్యత్ వర్తమానాలకి అతీతమైనటువంటి వాడు. విశ్వమే రూపంగా కలిగినటువంటి వాడు. జీవుల హృదయాల్లో ఉండేటువంటి ఆ పరమాత్మను ధ్యానించి సాక్షాత్కారాన్ని పొందాలి. ఆ పరమాత్మని ధ్యానం చేసి మనం సాక్షాత్కారాన్ని పొందాలి. సంసార వృక్షాత్కారాది శాఖాయుక్తాత్ పరోక్యయం ధర్మావహం పాపనుదా స్వచిత్తస్థం సమీక్ష్యతాం. అయం ఈ పరమాత్మ కాలాది శాఖాయుక్తాత్ కాలము మొదలైనటువంటి కొమ్మలతో కూడుకున్నటువంటి సంసార వృక్షాత్ సంసారం అనే చెట్టు కంటే పరహి పరుడు కదా. ఈ పరమాత్మ ఈ సంసారం అనేటువంటి చెట్టు కాడు. ఊరికినే మనం సామాన్యుల్ని కాల్చుకో తినకూడదు. ఈ జగత్తు పరమాత్మ కాదు. ఈ పరమాత్మ యొక్క మాయ నుండి ఆరోపితమైనటువంటిది ఈ జగత్తు. ఈ జగత్తులో ఉన్నది ఏది కూడా పరమాత్మ కాదు. కాలాది శాఖాయుక్తాత్ కాలము మొదలైనటువంటి కొమ్మలతో కూడుకో ఉండటం వల్ల సంసార వృక్షాత్ సంసారం అనేటువంటి చెట్టు కంటే పరహి పరమైనటువంటిది కదా ఈ ఆత్మ. ధర్మావహం ధర్మాన్ని ఆవహింపజేస్తుంది. పాపనుదం పాపాల్ని పోగొడుతుంది. ఆత్మ తెలిస్తే చాలు పాపం పోవడానికి. ఆత్మ తెలిస్తే చాలు పుణ్యం కలగడానికి. స్వచిత్తస్థం తన హృదయమునందే ఉన్నటువంటి పరమాత్మను సమీక్షతాం దర్శించండి. లోపలే ఉన్నటువంటి ఆ పరమాత్మని చూడండి రా, బాగా చూడండి రా, లోపల చూడండి. బయటనే ఏమిటి చూస్తారు? బయట ఏమిటున్నది? కాలం కొమ్మల వంటిది. ఆ కాలం అనేటువంటి కొమ్మలతో కూడుకున్నటువంటి సంసారం అనేటువంటి చెట్టు కంటే పరమాత్మ వేరైనటువంటి వాడు కదా. ఆ పరమాత్మ ధర్మ మార్గంలో నడిపిస్తాడు, పాపాలు పోగొడతాడు. ఆ పరమాత్మ మన హృదయంలోనే ఉంటాడు. అటువంటి దేహాదుల కన్నా శరీరాదుల కన్నా వేరైనటువంటి పరమాత్మను బాగుగా దర్శించాలి. సవృక్షకాలాకృతిభిః పరోణ్యో యస్మాత్ ప్రపంచ పరివర్తతేయం ధర్మావహం పాపనుదం భగేశ జ్ఞాత్వాత్మస్థమమృతం విశ్వాధిపం. విశ్వధామ అని శృతి శ్వేతాశ్వతరోపనిషత్తు. ఈ శ్వేతాశ్వతరోపనిషత్తు ప్రత్యేకంగా మనం చదువుకోం కాబట్టి ప్రతి శ్లోకం దగ్గర ఆ శ్లోకానికి మూలమైనటువంటి శృతి వాక్యాలను కూడా చదువుకుంటున్నాం. ఆ పరమాత్మ జగత్తునందు గోచరించేటువంటి స్థావర జంగమాల కన్నా వేరైనటువంటి వాడు. పరివర్తనం చెందేటువంటి కాలం కన్నా అతీతమైనటువంటి వాడు. స్థావరమైనటువంటి శాఖలతో మార్పులకు లోనయ్యేటువంటి చెట్టు కన్నా వేరైనటువంటి వాడు. పరమాత్మ ఎందే
ధర్మం ఉన్నది, పాపం పరమాత్మ జ్ఞానమాత్రం చేత నశిస్తుంది. అటువంటి పరమాత్మ అన్ని జీవుల హృదయాల్లో ఉంటాడు. అతన్ని తెలిస్తే అమృతుడవుతాడు. ఆ పరమాత్మను తెలిస్తే అమృతత్వం కలుగుతుంది. విష్ణుమాదీనాం ఈశ్వరాణం పరమంతం మహేశ్వరం దేవానాం పరమం దేవం విదామోస్య ప్రసాదతః. ఏదో లోకంలో పేర్లు చెప్తూ ఉంటాం. ఈ పేర్లను పట్టుకొని ఇవాళ కొట్టుకుంటున్నారు. మరేం ఊసిపోవటం లేదు. ఏమండి, మ్యాథమెటిక్స్ అని ఒకటి ఉండేది, గణిత శాస్త్రం అని. ఆ తర్వాత ఆ గణిత శాస్త్రాన్ని ఏదో అర్థమెటిక్ అని, ఆల్జీబ్రా అని 2 ముక్కలు చేశారు. ఆ తర్వాత ఏవో మారాయి. అనేక రకాల మార్పులు వచ్చాయి గణిత శాస్త్రంలో. అలాగే జగత్తు అన్నటువంటిది ఏర్పడ్డ తర్వాత ఏదో జగత్తు ఏర్పడడానికి హిరణ్య గర్భ బ్రహ్మ ప్రధాన కారణము, సృష్టి చేసినవాడు విష్ణువు అనేటువంటి వాడు, సృష్టిని రక్షించేవాడు. ఈశ్వరుడు అనేటువంటి వాడు సృష్టిని తనలో లయం చేసుకునేవాడు అని దేవతా కల్పనం చేశారు. అది కల్పనమే. ఎందుకంటే పరమాత్మ అనేవాడు నీ లోపల ఉన్నాడు. ఆ పరమాత్మ హిరణ్య గర్భ బ్రహ్మ కాడు, ఆ పరమాత్మ విష్ణువు కాడు, ఆ పరమాత్మ ఈశ్వరుడు కాడు. బయట నువ్వు జగత్తులో చెప్తూ ఉన్నటువంటి 3 పేర్లు ఆ లోపల ఉన్న పరమాత్మ కాదు. ఆ పరమాత్మ వీటన్నిటికీ అతీతమైనటువంటి వాడు. అలా చెప్పేసావు అనుకోండి, మరి తగ్గులేదు. అందరిలోనే పరమాత్మ ఉన్నాడు. పిపీలికాది బ్రహ్మపర్యంతో పరమాత్మ ఉన్నాడు. మత్స్యం అంటే చేప, కమఠం అంటే తాబేలు. పరమాత్మ చేపలోనే ఉన్నాడు, పరమాత్మ తాబేల్లోనే ఉన్నాడు, పరమాత్మ నరసింహంలోనే ఉన్నాడు, పరమాత్మ వరాహంలోనే ఉన్నాడు. పరమాత్మ లేని ప్రదేశం లేదు. పరమాత్మ అంతటా ఉన్నాడు. నరసింహస్వామి వారు వచ్చినప్పుడు ఏమన్నాడు ప్రహ్లాదుడు? హిరణ్యకశిపుడు ఏమిటన్నాడు? తెంపున బాలుడాడిన సర్వగతత్వమున్ ప్రతిష్ఠింపదలంచి చక్రి శిక్షింపగ వచ్చినాడు హరిచే మృతి ఎంచుదలంతు. యథార్థానికి పరమాత్మ కొన్ని దేహాల్ని పొందుతూ ఉంటాడు. పరమాత్మకి దేహం లేదు. వాటిని ఏమిటంటారు? ఆతిబాహిక దేహములు అంటారు. జస్ట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్లు వచ్చేటప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్లోనో ఇంకో డిపార్ట్మెంట్లోనో పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఎలక్షన్ల ప్రయోజనం కోసం వాళ్ళ క్యాడర్ పెంచి వాళ్ళని గెజిటెడ్ క్యాడర్గా, ఎంఆర్ఓలుగా ఏదో ప్రమోషన్లు ఇస్తారు. ఎలక్షన్లు అయిపోగానే ఆ ఎలక్షన్ పోస్టులు పోగానే మళ్ళీ వాళ్ళని ఒరిజినల్ పోస్టుల్లోకి డిప్రమోట్ చేస్తారు. అలాగా ఈ పరమాత్మ అనేటువంటి వాడు ఏదో ఏమండి హిరణ్యకశిపుడు ధర్మాన్ని చెడగొడుతున్నాడు, ధర్మాన్ని ప్రతిష్ఠించాలి, నరసింహంగా వచ్చాడు. హిరణ్యాక్షుడు ధర్మాన్ని చెడగొడుతున్నాడు, వరాహంగా వచ్చాడు. ఇంకో సామకాసురుడు ధర్మాన్ని చెడగొడుతున్నాడు, చేపగా వచ్చాడు. ఏదో మందర పర్వతాంతో సముద్రాన్ని మధించాలి, కూర్మంగా వచ్చాడు. అంటే ఆతివాహిక దేహం. అది పెర్మనెంట్ దేహం కాదు, అది ఆతివాహిక దేహం. జస్ట్ టెంపరీగా ఓ రూపాన్ని ధరించి ఆ పని చేయడానికి వచ్చాం, ఆ పని అయిపోగానే వెళ్ళిపోయాడు. ఏమండి, విష్ణువాదీనాం, విష్ణువు మొదలైనటువంటి పంచలోకపాలకులు, ఈశ్వరానాం ఏకాదశ రుద్రుడు, వాళ్ళకన్నా పరమంతం పరమమైనటువంటి వాడు
మహేశ్వరం పరమాత్మను, దేవానాం అష్టవసువులకు, ద్వాదశ ఆదిత్యులకు, దేవతలకు పరమం తం, పరమమైనటువంటి దేవం పరమాత్మని. అంటే దేవతల కన్నా పరమమైనటువంటి వాడు, విష్ణువు కన్నా పరమమైనటువంటి వాడు, రుద్రుల కన్నా పరమమైనటువంటి వాడు, వీటన్నిటికన్నా పరమమైనటువంటి వాడు పరమాత్మ. పరమాత్మ అంటే నాట్ విష్ణు, నాట్ రుద్ర, నాట్ బ్రహ్మ, నాట్ ఇంద్ర, నాట్ వరుణ, వీళ్ళెవరూ పరమాత్మ కాదు. పరమాత్మ వీటన్నిటికన్నా కూడా అతీతమైనటువంటిది. అస్య ప్రసాదత, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం వలన వేదామహ, తెలుసుకుందాం. ఆయన ఎలా తెలుసుకోవాలండి? ఆయన అనుగ్రహం వల్లనే తెలుసుకోవాలి, మన వల్ల కాదు. జగత్తునందు విష్ణువు అంటే లోకపాలకుడు, లోకపాలకులుగా కొందరిని చెప్తారు. ఈశ్వరుడు అంటే రుద్రుడు రూపంగా చెప్తారు. ఆ లోకపాలకుల కన్నా, ఆ రుద్రుల కన్నా పరమమైనటువంటిది ఆత్మ. ఆదిత్యాది దేవతల కన్నా, అష్టవసువుల కన్నా పరమమైనటువంటిది ఆత్మ. ఆ పరమాత్మని అతని అనుగ్రహం వల్లనే తెలుసుకోవాలి. తమేశ్వరాణం పరమం మహేశ్వరం, తం దేవతానాం పరమంచ దైవతం, పతిం పతీనాం పరమం పరస్తాద్విదామదేవం భువనేశమీడ్యం. ప్రభువులకు ప్రభు అయినటువంటి వాడు, దేవతలకు దైవం అయినటువంటి వాడు, లోకపాలకులకు పాలకుడైనటువంటి వాడు, అన్నింటికన్నా పరమైనటువంటి పరమాత్మని తెలుసుకోండి. అంటే జగత్తునందే లోకపాలకులు, విష్ణువాదులు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, అష్టదిక్పాలకులు, ద్వాదశాదిత్యులు, ఈ విభాగం అంతా జగత్తులో ఉన్నారు. ఈ దేవతాగణం అంతా భ్రాంతి కనుక జగత్తుతోనే నశిస్తుంది. జగత్తుతో ఇవన్నీ నశించిపోతాయి. పరమాత్మ వీటన్నిటికీ అతీతుడు, జగత్తు కింద అవతలు ఉండేటువంటి వాడు. ఆ పరమాత్మను మనం తెలుసుకోవాలి. నతస్య వపురక్షంచ విద్యతే తత్సమోపి నా పరాస్య శక్తిర్వివిధ బలజ్ఞాన క్రియాధిక. ఖచ్చితంగా చెప్తున్నారండి, నిర్మోహమాటంగా చెప్తున్నారు. తస్యా పరమాత్మకు వపుహు శరీరము, అక్షంచ ఇంద్రియములు నా విద్యతే లేవు. ఆ పరమాత్మకి శరీరం లేదు, ఆ పరమాత్మకి ఇంద్రియాలు లేవు అన్నాం. అంటే మనం పురాణాలు చెప్పడం బాగా వస్తే తెలిస్తే, భాగవతంలో ఆ మాట అంటాడు. ఆ నారాయణుడు వస్తున్నాడు. నారాయణుడు అంటే ఎవడొస్తున్నాడో తెలియదు. చనుదించని ఘనుడు అల్లవాడే అని ఎవడో ఒక ఆయన పెద్ద ఆయన వస్తున్నాడు. ఆయన వస్తూ ఉంటే ఆయన వెనకాతలు ఏవో వినపడుతున్నాయి. ఆయన కొంత దూరం వచ్చి నిజ పరికరంబు మరలనంగీకరించి అంటాడు. పరికరం అంటే ఒక రూపాన్ని అంగీకరించాడు. అంగీకరించి ఆ గజేంద్రుణ్ణి రక్షించాడు అన్నారు. అంటే పరమాత్మ జస్ట్ అవసరానికి ఒక రూపాన్ని, వామనావతారం, బలిచక్రవర్తి దగ్గర రాజ్యాన్ని తీసుకుందికి పొందినటువంటి అవతారం. అంటే యథార్థానికి అదే భగవంతుడికి అవసరమా? భగవంతుడు ఏమో యాచకత్వం చేయాలా? అంటే జగత్తులో ధర్మాన్ని రక్షించాలి కాబట్టి బలిచక్రవర్తి గురువుల యొక్క శక్తితో ధర్మాన్ని అతిక్రమించేస్తున్నాడు కాబట్టి తాను ఒక రూపాన్ని ధరించొచ్చి ధర్మాన్ని ఉద్ధరించాడు. ధర్మోద్ధరణే, అంతకన్నా మరేం లేదు. తస్యా పరమాత్మకు వపుహు శరీరము, అక్షంచ ఇంద్రియములు నైవిద్యతే లేవు. తత్సమహ అపి, అతనితో సమానుడు కూడా నా లేడు. అస్యా పరమాత్మ యొక్క పరాశక్తి, పరమమైనటువంటి సామర్థ్యము, బల జ్ఞాన క్రియాధిక, బలము జ్ఞానము క్రియ మొదలైనటువంటి రూపములతో వివిధ అనేక రకాలుగా ఉన్నది. ఆ పరమాత్మ యొక్క శక్తి అనేక రకాలు. ఆ పరమాత్మకి శరీరం లేదు, ఇంద్రియాలు లేవు, అతనితో సమానమైనటువంటిది లేదు. అతనికన్నా అతని యొక్క బలం, జ్ఞానం, క్రియ మొదలైనటువంటి శక్తులు అనేక విధాలుగా ఉంటాయి. అతడు అన్నింటికన్నా పరమైనటువంటి వాడు.
నతస్య కార్యం కరణం చ విద్యతే నత్సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికీ జ్ఞానబల క్రియా చ అని ఉపనిషత్తు. ఆ పరమాత్మకి సాధనాలు లేవు, కార్యలక్షణాలు లేవు, అతనితో సమానమైనటువంటి అధికమైనటువంటి వాళ్ళు లేరు. అతనిలో స్వభావ సిద్ధంగా జ్ఞానశక్తి, క్రియాశక్తి, బలము అనేటువంటివి అతనిలో సహజంగా ఉన్నాయి. అయితే ఈ శృతిని అంటే ఈ శ్వేతాశ్వతరోపనిషత్ మంత్రాన్ని బ్రహ్మసూత్రాల్లో భగవత్పాదులు వారు ఉదాహరించారు. ఉపసంహార దర్శనాధికరణంలో బ్రహ్మము అద్వితీయము, బ్రహ్మం అంటే రెండు లేనిది, చేతనము, బ్రహ్మం చేతనమైనటువంటిది కనుక జగత్కారణం అనటం కుదరదు. కొమ్మరి కొండ చేయడానికి మట్టి, చక్రం, కర్ర, నీరు మొదలైనటువంటి సాధనాలు కావాలి. కానీ బ్రహ్మానికి అంటే పరమాత్మకి జగత్తు నిర్మించడానికి కావలసిన సాధన సామగ్రి లేదు. అందువల్ల బ్రహ్మ జగత్కారణం కాదు అని పూర్వపక్షులు అంటారు. అంటే కొమ్మరివాడు కుండ చేయాలంటే మన్ను ఉండాలి, నీళ్లు ఉండాలి, చక్రం ఉండాలి, కర్ర ఉండాలి. మరి పరమాత్మకు కూడా ఏవైనా సాధనాలు ఉండాలి, పరమాత్మకి ఏవైనా ఉపకరణాలు ఉండాలి. ఏమీ లేకుండా ఆ బ్రహ్మ జగత్తును ఎలా చేస్తాడు అంటే సమాధానంగా ఆయన ఏం చెప్తున్నారంటే ఉపసంహార దర్శనాన్నేతి చేత నా క్షీరబద్ధి, బ్రహ్మమునందు సాధనాలు లేకున్నా పాలు పెరుగుగా మారినట్టు జగత్తును కల్పించాడని చెప్పొచ్చును. పాలలో పెరుగుగా మారే గుణం ఉన్నది కాబట్టి పాలు పెరుగుగా మారతాయి. కాబట్టి వెచ్చబెడితేనే పాలు పెరుగుతాయండి, లేకపోతే కాదండి. వెచ్చబెట్టిన పాలల్లో పెరుగు అవడానికి కావలసినటువంటి గుణం ఉన్నది కాబట్టి పెరుగుగా మారుతున్నాడు, లేకపోతే పెరుగుగా మారదు కదా. కాబట్టి పాలల్లోనే సహజంగా ఆ గుణం ఉన్నది, అది స్వభావ సిద్ధమైన గుణం. అలాగే పరమాత్మకి కూడా జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి సహజములు. కాబట్టి పరమాత్మకి ఏ సాధనములు అవసరము లేదు. అదేవిధంగా బ్రహ్మమందు స్వభావ సిద్ధంగా బలశక్తి ఉన్నది, జ్ఞానశక్తి ఉన్నది, క్రియాశక్తి ఉన్నది. అవే జగత్తు ఏర్పడటానికి కారణం. అయితే పాలు కాచితే కానీ పెరుగు కావు కదండి. అంటే పాలల్లో పెరుగు లక్షణం స్వతసిద్ధం. కాచడం అనేటువంటిది చేసినా చెయ్యకపోయినా పెరుగుగా మారే ధర్మం దాంట్లో ఉన్నది కదా. ఆ విధంగానే పరమాత్మలో జగత్తుని నిర్మించేటువంటి శక్తి కూడా స్వభావ సిద్ధము అని చెప్పారు. దేవాదివదపి లోకే అనేటువంటి మంత్ర వివరణలో దేవతలు అసహాయంగా, మహర్షులు అసహాయంగా అనేక మహత్తర కార్యాలని సంకల్ప బలంతోనే చేస్తూ ఉన్నట్లు, శుక్లవీర్యాలు లేకుండానే కొంగ గర్భధారణం చేసినట్టుగా, సహాయ సాధనాలు లేకుండానే బ్రహ్మ జగత్తుని కూడా నిర్మించవచ్చు. బ్రహ్మకు సహాయ సామగ్రి అవసరం లేదు, అతని ఎందే అన్ని శక్తులు ఉన్నాయి అని ఆ బ్రహ్మసూత్రాల యొక్క భాష్యంలో వివరణ చేశారు. సోధిష్టానతయా సర్వకారణం కారణాధిపః ఏ జీవా అధిపస్తేషాం నాన్యోస్యాధిపతిర్భవేత్ నాన్యోస్యాధిపతిర్భవేత్. సహా పరమాత్మ అధిష్టానతయా అన్నింటికీ ఆధారం అవడం చేతను, సర్వకారణం అన్నింటికీ కారణమైనటువంటి వాడు, కారణాధిపః జగత్తులో కారణ రూపంలో ఉండేటువంటి మాయా మొదలైనటువంటి వాటికి కూడా ఆయనే అధిపతి. ఏ జీవాహ లోకమునందు ఉన్నటువంటి జీవులైనటువంటివి ఏ ఉన్నాయో తేషాం ఆ జీవులకు అధిపః ప్రభువు. అస్యా పరమాత్మకు అన్యః అధిపః ఇతరుడైనటువంటి ప్రభువు నా లేడు. ఆయనకి వేరేగా మరొక ప్రభు అనేటువంటి వాడు నా భవేత్ లేడు. పరమాత్మ అన్నింటి యందు అధిష్ఠించి ఉండడం చేత అన్నింటికి కారణమవుతున్నాడు. అతడు మాయతో ఈ జగత్తునందు
అవాంతర కారణాలకు కూడా కారణమవుతున్నాడు. అతడు కారణాలన్నింటికీ కూడా ప్రభువు, జగత్తునందు కల జీవులన్నింటికీ అతడే ప్రభువు, ఇతరుడెవళ్ళు కూడా అతనికి ప్రభువు కాడు. ఏష సర్వాధిపతి సర్వస్యాధిపతి, ఇతడే అన్నింటికీ అధిపతి అని బృహదారణ్యకంలో కూడా చెప్పారు. తస్య కశ్చిత్పతిరస్య లోకే నచేసితానైవ చ తస్య లింగం నకారణంతే సకారణంతే కరణాధిపాధిపో నచాస్య కశ్చిత్ జనిత నచాధిపః. ఏమండి, ఆ పరమాత్మకు ఎవ్వడూ ప్రభువు కాడు, అతన్ని పాలించేటువంటి వాడు కాడు. పరమాత్మను గుర్తించడానికి ఏ గుర్తులు లేవు. అతడే జగత్తుకు కారణములకు కూడా కారణమైనటువంటి ప్రభువు. ఆ పరమాత్మను పుట్టించినటువంటి వాడు కానీ అతనికి ప్రభువు కానీ ఎవ్వరూ లేరు. ఈ విషయాన్ని కూడా బ్రహ్మసూత్రాల్లో ఏక్షత్యధికరణంలో శృతత్వాచ అనే సూత్ర వ్యాఖ్యలో సర్వజ్ఞుడైనటువంటి బ్రహ్మే జగత్కారణము అని వేదాలు చెప్తున్నాయి అన్నారు. అక్కడ ఏమిటండి ఆయన ఉదాహరణగా ఇచ్చారంటే, ఆ శంకర భగవత్పాదులు వారు అక్కడ దేన్ని ఉదాహరణగా ఇచ్చారంటే సకారణం కరణాధిపో అనేటువంటి శ్వేతాశ్వతరోపనిషత్ మంత్రాన్నే ఇచ్చారు. సకారణం అంటూ ఈశ్వరవాచక స్వశబ్దంతోనే బ్రహ్మము జగత్కారణము అని చెప్పారు. అందువలన పరబ్రహ్మయే జగత్కారణము, జడమైనటువంటి ప్రధానము కాదు అని వేదాంత సిద్ధాంతాన్ని చెప్పారు. పరమాత్మకి పుట్టుక లేదు, అతన్ని పుట్టించినటువంటి వాడు లేడు. ఈ విషయం అసంభవాధికరణంలో చెప్పారు. ఆకాశ వాయువులకు పుట్టుక ఉన్నప్పుడు బ్రహ్మానికి కూడా పుట్టుక ఉండొచ్చు కదా అని పూర్వపక్షం వాళ్ళు వాదిస్తే, పరమాత్మకి పుట్టుక లేదు, అసంభవస్తు సతోనుపత్తే అని బ్రహ్మసూత్రం. సత్స్వరూపం అనేటువంటిది బ్రహ్మం కాబట్టి అది పుట్టడము అనేటువంటి ప్రశ్నే లేదయ్యా. బ్రహ్మాన్ని పుట్టించేటువంటిది ఏదీ లేదు. సామాన్యం నుండి విశేషం పుడుతుంది, విశేషం నుండి సామాన్యం పుట్టదు. అందువలన కొండ నుండి మట్టి పుడుతుంది కానీ కొండ మట్టి నుండి పుడుతుంది కానీ కొండ నుండి మట్టి పుట్టదు కదా. బ్రహ్మము సత్తు కనుక దానికి పుట్టుక లేదు. అది అసత్తు నుండి కూడా పుట్టదు. కథం అసత సజ్జాయతే ఛాందోగ్యోపనిషత్తులో చెప్పారు. కాబట్టి సకారణం కరణాధిపాధిపో అనేటువంటి శ్వేతాశ్వతరం బ్రహ్మమే అన్నింటికీ కారణము అని చెప్తున్నది. బ్రహ్మమే అన్నిటికీ కారణం. ఇంద్రియాలకు యజమాని అయినటువంటి జీవునికి కూడా బ్రహ్మమే యజమాని. పరమాత్మకు ఉత్పత్తి కానీ కర్త కానీ లేడు, యజమాని లేడు. ఈ బ్రహ్మసూత్ర వివరణకు శ్వేతాశ్వతరాన్ని భగవత్పాదుల వారు ప్రమాణంగా గ్రహించారు. అందువలన పరమాత్మకి తండ్రి లేడు, ప్రభువు లేడు, పరమాత్మే జగత్కారణం. ఇంద్రియాలకు కారణమైనటువంటి జీవునికి కూడా పరమాత్మే కారణం. అన్నింటికీ కూడా కారణం పరమాత్మే అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. అంటే మనం చాలా మట్టుకు శ్వేతాశ్వతరంలో దాటేశాం. రేపు కూడా మనం శ్వేతాశ్వతరమే చెప్పుకోవాలి కాబట్టి, అంటే మనం అనుభూతి ప్రకాశమే చెప్పుకోవాలి కాబట్టి రేపు కొన్ని శ్లోకాలు చెప్పుకొని ఒక్క రేపట్లో పూర్తి చేయటం సాధ్యం కాదు. కాబట్టి సుమారు 20 శ్లోకాలు ఉన్నాయి. కాబట్టి ఎల్లుండి సోమవారం నాటితో మనం శ్వేతాశ్వతరోపనిషత్ సారమైనటువంటి అనుభూతి ప్రకాశాన్ని పూర్తి చేసేద్దాం. తరువాత మనం బృహదారణ్యకోపనిషత్ సారమైనటువంటి అనుభూతి ప్రకాశంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మనం రేపు సోమవారాల్లో ఈ అనుభూతి ప్రకాశంలో శ్వేతాశ్వతరోపనిషత్ సారాన్ని పూర్తి చేద్దాం. స్వస్తి.